నమ శివాయ. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. మనిషి తన జీవిత కాలంలో ఎన్నో తప్పులు చేస్తాడు. తెలిసి కొన్ని, తెలియక కొన్ని పాపాలు చేస్తూనే ఉంటాడు. ఆ పాపాల బరువు మన మనసును ఎప్పుడూ కుంగదీస్తూనే ఉంటుంది. నాకు ప్రశాంతత లేదా, నా తప్పులకు ప్రాయశ్చిత్తం లేదా అని మనిషి అంతర్మథన పడుతూనే ఉంటాడు. కానీ మన పురాణాలు ఒక అద్భుతమైన మాట చెప్పాయి. ఒకే ఒక్క రాత్రి మీ జన్మజన్మల పాపాలను కడిగేయగలదు. అదే ఈ మహాశివరాత్రి. ఈ పవిత్రమైన రోజున చేసే ప్రతి చిన్న పనికి కూడా అనంతమైన ఫలితం ఉంటుంది. మీరు చేసే జాగరణ మీ అజ్ఞానాన్ని తొలగిస్తుంది. మీరు చేసే అభిషేకం మీ కర్మలను ప్రక్షాళన చేస్తుంది. మీరు చేసే జపం మీ భవిష్యత్తును మారుస్తుంది. శివపురాణం ప్రకారం ఈ రాత్రి శివుణ్ణి పూజిస్తే సకల సౌఖ్యాలు కలుగుతాయి, మనస్సుకు శాంతి లభిస్తుంది. అయితే ఇక్కడ ఒక పెద్ద సందేహం రావచ్చు. మేము ఎంతో భక్తితో పూజలు చేస్తున్నాం కదా, మరి మా కష్టాలు ఎందుకు తీరడం లేదు? అసలు శివుడికి కావాల్సింది ఏంటి? ఆడంబరమా లేక స్వచ్ఛమైన మనస్సా? దీనికి సమాధానంగా మన పురాణాల్లో ఒక అద్భుతమైన కథ ఉంది. ఒక క్రూరమైన వేటగాడు, ఎప్పుడూ పూజ చెయ్యనివాడు, దేవుడంటే తెలియనివాడు, కేవలం ఒక్క రాత్రి తనకు తెలియకుండానే చేసిన చిన్న పని వల్ల ఎలా మోక్షాన్ని పొందాడు. సాక్షాత్తు ఆ పరమశివుడే కదలి వచ్చి అతనికి విమానం పంపి కైలాసానికి ఎందుకు తీసుకెళ్ళాడు? ఆ వేటగాడి కథ వింటే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. శివుడు ఎంత కరుణామయుడో మీకర్థమవుతుంది. ఈ కథలో 4 జింకలు, ఒక వేటగాడు మరియు ఒక మారేడు చెట్టు ఉన్నాయి. కానీ వీటి వెనుక ఉన్న పరమార్థం మాత్రం చాలా గొప్పది. పదండి, ఆ అద్భుతమైన కథలోకి వెళదాం. మిత్రులారా, కథ కైలాసంలో మొదలవుతుంది. అది మేరు పర్వత శిఖరం. చుట్టూ తెల్లని మంచు, పవిత్రమైన గాలి, దేవతల స్తుతులు. అక్కడ ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై కూర్చున్నారు. ఆ ప్రదేశం ఎంత ప్రశాంతంగా ఉందంటే అక్కడ కాలం కూడా ఆగిపోయినట్లనిపిస్తుంది. కానీ జగన్మాత అయిన పార్వతీదేవి మనసులో మాత్రం ఒక చిన్న అలజడి. ఆమె దృష్టి భూలోకం మీద పడింది. అక్కడ మనుషులు పడుతున్న కష్టాలు, వారు చేస్తున్న పాపాలు, వారి అజ్ఞానం చూసి తల్లి హృదయం ద్రవించిపోయింది. ఆమెకు తెలుసు, మనిషి బుద్ధి చంచలమైనది. వాడు కోరికల వెంట పరిగెడుతూ తెలియకుండానే ఎన్నో పాపాలు చేస్తాడు. చివరికి మృత్యువు ఒడిలోకి చేరి నరక బాధలు అనుభవిస్తాడు. నా బిడ్డలను ఈ పాపాల నుండి రక్షించడం ఎలా, వారికి ముక్తిని ప్రసాదించడం ఎలా అని ఆమె ఆలోచించింది. వెంటనే తన పక్కనే ఉన్న కరుణామయుడైన పరమశివుని వైపు తిరిగి చేతులు జోడించి ఇలా అడిగింది. నాథ, ప్రాణేశ్వర, భూలోకంలో మానవులు నిత్యం పాపాలు చేస్తూనే ఉంటారు. కామ, క్రోధ, లోభ, మోహాల వలలో చిక్కుకొని పుణ్యాన్ని మరచిపోతున్నారు. వారు చనిపోయిన తర్వాత వారి గతి ఏమిటి? వారి పాపాలను ఎలా పోగొట్టుకోగలరు? ఒకవేళ వారు భూమి మీద బ్రతికుండగానే ఏదైనా సులభమైన మార్గం ఉందా? ఏ వ్రతం ఆచరిస్తే వారికి సంపూర్ణ మోక్షం లభిస్తుంది? ఏ పూజ చేస్తే వారి జన్మ జన్మల పాపాలు పటాపంచలైపోతాయి? దయచేసి ఆ రహస్యాన్ని నాకు మరియు లోకానికి తెలియజేయండి స్వామి. పార్వతీదేవి అడిగిన ఈ ప్రశ్న కేవలం ఆమె సందేహం కాదు, అది సమస్త మానవాళి ఆవేదన. మనందరి తరపున ఆ తల్లి ఆ తండ్రిని వేడుకుంది. మిత్రులారా, జగన్మాత పార్వతీదేవి అడిగిన ఆ ప్రశ్నకు పరమేశ్వరుడి మోము వెలిగిపోయింది. ఆయన చిరునవ్వు చిందించాడు. ఎందుకంటే ఆ ప్రశ్న తన కోసం కాదు, లోక కళ్యాణం కోసం అడిగింది కదా. ఆ భోళాశంకరుడు తన గంభీరమైన స్వరంతో ఇలా బదిలిచ్చాడు. దేవి, నువ్వడిగిన ప్రశ్నకు సమాధానం ఒక్కటే. అది అత్యంత రహస్యమైనది మరియు పవిత్రమైనది. అదే మహాశివరాత్రి వ్రతం.
ఆయన ఇంకా ఇలా వివరించాడు. మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిథి నాకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున ఎవరైతే నా కోసం ఉపవాసం ఉంటారో, ఎవరైతే రాత్రంతా నిద్రపోకుండా జాగరణ చేస్తారో వారికి యమలోక భయం ఉండదు. వారు తెలిసి చేసినా తెలియక చేసినా వారి పాపాలన్నీ మంచులా కరిగిపోతాయి. వారికి కైలాస ప్రాప్తి లభిస్తుంది. అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యపోయింది. ప్రభు, కేవలం ఒక్క రాత్రి నిద్రపోకుంటే జన్మ జన్మల పాపాలు పోతాయా? తెలియకుండా చేసినా సరే ఫలితం ఉంటుందా? ఇది ఎలా సాధ్యం అని అడిగింది. అప్పుడు శివుడు నవ్వి, దీనికి రుజువుగా ఒక అద్భుతమైన కథ చెబుతాను విను అన్నాడు. పూర్వం ఒక క్రూరమైన వేటగాడు ఉండేవాడు. వాడు ఏ రోజు పూజ చెయ్యలేదు, ఎప్పుడూ దేవుడి పేరు తలవలేదు. కేవలం హింస తప్ప వాడికి ఏమీ తెలియదు. అలాంటి వాడు కేవలం ఒక్క రాత్రి తనకు తెలియకుండానే నన్ను పూజించి ఎలా మోక్షాన్ని పొందాడో తెలుసా అంటూ ఆ పరమశివుడు స్వయంగా ఆ కథ చెప్పడం మొదలుపెట్టాడు. కథ ఒక చిన్న గ్రామంలో మొదలవుతుంది. ఆ గ్రామంలో చిత్రభానుడు అనే ఒక వేటగాడు ఉండేవాడు. అతను చూడటానికి భయంకరంగా ఉన్నా అతని హృదయం మాత్రం కుటుంబ బాధ్యతలతో నిండి ఉండేది. అతని దినచర్య చాలా కఠినమైనది. ప్రతిరోజు సూర్యుడు ఉదయించకముందే లేచి తన ధనస్సు బాణం తీసుకుని అడవికి వెళ్ళేవాడు. రోజంతా అడవిలో తిరిగి జంతువులను వేటాడి వాటి చర్మం, దంతాలు, మాంసం సేకరించేవాడు. సాయంత్రం వాటిని అమ్మి వచ్చిన కొద్దిపాటి డబ్బుతో తన భార్యా పిల్లలకు తిండి పెట్టేవాడు. కానీ విధి ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కొన్ని రోజులు వేట దొరికేది, కొన్ని రోజులు దొరికేది కాదు. వేట దొరకని రోజున అతని పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే ఆ తండ్రి గుండె తరుక్కుపోయేది. దేవుడా, నాకెందుకీ కర్మ అని అనుకునేవాడు కాదు. ఎందుకంటే అతనికి దేవుడంటే ఎవరో తెలియదు. అతనికి తెలిసిన దేవుడు ఒక్కడే, ఆకలి. అతని జీవితం కేవలం బ్రతకడం కోసమే పోరాటం. పూజలు, వ్రతాలు, ధర్మాలు ఇవేవీ అతనికి తెలియవు. అతని ధర్మం ఒక్కటే, ఎలాగైనా సరే కుటుంబాన్ని పోషించడం. అందుకోసం హింస చేసినా పర్లేదు అనుకునేవాడు. మిత్రులారా, పేదరికం శాపం కాదు, కానీ అప్పు మాత్రం నరకం. చిత్రభానుడికి ఒక కూతురుండేది. ఆమె అంటే అతనికి ప్రాణం. ఆమెకు మంచి పెళ్లి చెయ్యాలని, ఒక మంచి ఇంటికి పంపాలని ఆ తండ్రి ఆశపడ్డాడు. కానీ చేతిలో చిల్లిగవ్వలేదు. అందుకే ఊరిలో ఉన్న ఒక కఠినమైన వ్యాపారి కాళ్లా వేళ్లా పడి ఒక పెద్ద మొత్తం అప్పుగా తీసుకున్నాడు. కూతురి పెళ్లి ఘనంగా చేశాడు. కానీ ఆ అప్పు తీర్చే దారి కనిపించలేదు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. వడ్డీ పెరిగిపోయింది. ఆ వ్యాపారి సహనం నశించింది. ఒకరోజు ఉదయాన్నే ఆ వ్యాపారి మనుషులు వచ్చి చిత్రభానుడిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. అతను ఎంత బ్రతిమాలినా వినలేదు. అయ్యా, నా కూతురి పెళ్లి కోసమే కదా అప్పు చేసింది, ఇంకొన్నాళ్ళు ఆగండి, ఖచ్చితంగా తీర్చేస్తాను అని కాళ్ల మీద పడ్డాడు. కాని ఆ వ్యాపారి హృదయం కరగలేదు. డబ్బు తీర్చేదాకా నిన్ను వదిలేది లేదు అని చెప్పి అతన్ని తన ఇంటి వెనుక ఉన్న ఒక చీకటి గదిలో బంధించాడు. బయట తాళం వేశాడు. అదొక చిన్న చెరసాల లాంటిది. లోపల వెలుతురు లేదు, గాలి లేదు. అంతకంటే దారుణమేంటంటే ఆ రోజు అతనికి తినడానికి తిండి కూడా పెట్టలేదు, మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. అతని కడుపు ఆకలితో మండిపోతోంది. కాని చిత్రభానుడికి ఆకలి కంటే ఎక్కువ బాధ తన భార్యాపిల్లలు ఏమైపోతారో అని. కాని సరిగ్గా అదే రోజు మహాశివరాత్రి కావడం యాదృచ్ఛికం. ఆ వ్యాపారి ఇంటి పక్కనే ఒక శివాలయం ఉంది. అక్కడ పండితులు, భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. శివలింగానికి అభిషేకాలు జరుగుతున్నాయి. ఒక పక్క డమరుకనాదాలు, మరో పక్క వేదమంత్రాలు. అంతేకాదు, పండితులందరూ కూర్చొని శివపురాణం కథలు చెప్పుకుంటున్నారు. శివుడి లీలలు, ఆయన కరుణ, ఆయన త్యాగం అన్నీ కథలుగా వివరిస్తున్నారు. చిత్రభానుడికి ఆ కథల మీద ఆసక్తి లేదు. అతనికి దేవుడి మీద నమ్మకం లేదు. కానీ ఆ గదిలో వేరే శబ్దం లేదు, వేరే పని లేదు. గత్యంతరం లేక ఆ కథలు అతని చెవిన పడుతూనే ఉన్నాయి. అతని మనసు ఆకలి మీద ఉన్నా అతని అంతరాత్మ మాత్రం ఆ శివనామాన్ని గ్రహిస్తోంది. చూడండి విధి విలాసం.
తెలియకుండానే అతను రోజంతా ఉపవాసం ఉన్నాడు. తెలియకుండానే అతను శివకథలు విన్నాడు. ఇది శివరాత్రి వ్రతంలో మొదటి మెట్టు. కానీ అసలు పరీక్ష ఇప్పుడే మొదలయ్యింది. సాయంత్రమయ్యింది. చీకటి పడింది. వ్యాపారి ఆ గది తలుపులు తెరిచాడు. చిత్రభానుడు వెంటనే ఆయన కాళ్ల మీద పడ్డాడు. అయ్యా, దయచేసి నన్ను వదిలేయండి. నా పిల్లలు ఆకలితో ఉంటారు. నేను ఇప్పుడే అడవికి వెళ్ళి ఏదో ఒక జంతువును వేటాడి దాన్ని అమ్మి రేపటికల్లా మీ బాకీ తీర్చేస్తాను. నన్ను నమ్మండి అని కన్నీళ్లతో వేడుకున్నాడు. ఆ వ్యాపారికి కూడా కాస్త జాలి కలిగింది. లేదా ఆ శివుడే అతని మనసు మార్చాడేమో. సరే, రేపటికల్లా బాకీ తీర్చకపోతే నీ ప్రాణం తీస్తాను అని హెచ్చరించి వదిలేశాడు. చెరసాల నుండి బయటపడిన చిత్రభానుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నేరుగా అడవి దారి పట్టాడు. అతని కళ్ళలో నిద్ర లేదు, కడుపులో తిండి లేదు. కేవలం ఒకటే ఆలోచన: ఈ రాత్రి ఎలాగైనా ఒక పెద్ద జంతువును వేటాడాలి. దాని మాంసం, చర్మం అమ్మితే గాని రేపు ఉదయం ఆ వ్యాపారికి బాకీ తీర్చలేను. లేదంటే నా ప్రాణం పోతుంది. అడవి నిశ్శబ్దంగా భయంకరంగా ఉంది. అడవి జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి. కానీ మనిషి ఆకలి ముందు సింహం గాండ్రింపు కూడా చిన్నగానే అనిపిస్తుంది. అతను పిచ్చివాడిలా అడవి అంతా తిరిగాడు. ఎక్కడా ఒక్క జంతువు కూడా కనిపించలేదు. సమయం గడుస్తోంది. అర్ధరాత్రి కావస్తోంది. చివరికి అదృష్టం కొద్దీ ఒక నీటి కొలను కనిపించింది. అక్కడ నీళ్లు తాగడానికి జంతువులు ఖచ్చితంగా వస్తాయని అతనికి తెలుసు. వెంటనే ఆ కొలను ఒడ్డున ఉన్న ఒక పెద్ద చెట్టును చూసుకున్నాడు. అది శివుడికి అత్యంత ప్రీతికరమైన మారేడు చెట్టు. కానీ పాపం చిత్రభానుడికి ఆ విషయం తెలియదు. అతనికి అది కేవలం దాక్కోవడానికి అనుకూలమైన ప్రదేశం మాత్రమే. మెల్లగా ఆ చెట్టు పైకెక్కాడు. కొమ్మల మధ్య ఆకుల చాటున నక్కి కూర్చున్నాడు. కానీ కింద ఏముందో అతనికి తెలియదు. ఆ చెట్టు మొదట్లో దట్టమైన పొదలు, ఆకుల మధ్య ఒక పురాతనమైన శివలింగం ఉంది. అది ఎవరికీ కనిపించకుండా దాగి ఉంది. కాని ఈ రాత్రి ఆ లింగం అభిషేకం కోసం ఎదురు చూస్తోంది. చిత్రభానుడు పైన కూర్చున్నాడు. కింద శివుడున్నాడు. ఇప్పుడు వేటగాడికి 2 సవాళ్లున్నాయి. ఒకటి, జంతువు వచ్చేదాకా నిద్రపోకూడదు, అంటే జాగరణ. 2, ఆకలితో కడుపు మండుతున్నా ఓపిక పట్టాలి, అంటే ఉపవాసం. తెలియకుండానే అతను మహాశివరాత్రి వ్రతంలోని 2 ముఖ్యమైన నియమాలను పాటిస్తున్నాడు. కానీ 3వ నియమం శివపూజ. అతను పూజ ఎలా చేస్తాడు? చేతిలో పూలు లేవు, నీళ్లు లేవు, కేవలం బాణం ఉంది. విధి ఎలా ఆడుకుందో తెలుసా? అతను కూర్చున్న తీరు, అతను చేసిన చిన్న పని సాక్షాత్తు శివార్చనగా ఎలా మారిందో చూద్దాం పదండి. ఆ చెట్టు కొమ్మలు చాలా దట్టంగా ఉన్నాయి. అడ్డంగా ఉన్న ఆకులు అతనికి కింద దృశ్యాన్ని సరిగ్గా కనిపించనివ్వడం లేదు. వేటగాడికి చిరాకొచ్చింది. ఛీ, ఈ ఆకులు అడ్డంగా ఉన్నాయి, జంతువు వస్తే నాకు కనిపించదు అని అనుకున్నాడు. వెంటనే తన చేతికి అందిన మారేడు ఆకులను ఒక్కొక్కటిగా తెంపడం మొదలుపెట్టాడు. వాటిని తెంపి నిర్లక్ష్యంగా కిందకు పడేశాడు. ఇక్కడే అద్భుతం జరిగింది. అతను తెంపిన ప్రతి ఆకు గాలిలో తేలుతూ సరిగ్గా ఆ చెట్టు మొదట్లో ఉన్న శివలింగం మీద పడుతోంది. అతనికి తెలియదు కింద శివుడున్నాడని. అతని ఉద్దేశ్యం పూజ చేయడం కాదు, కేవలం ఆకులు తొలగించడం. కానీ శివుడికి భావం కంటే ఆ సమయం ముఖ్యం. ఆ రాత్రి మహాశివరాత్రి. ఆ సమయం లింగోద్ధాకాలం. ఆ ఆకులు సాధారణ ఆకులు కాదు, శివుడికి అత్యంత ఇష్టమైన త్రిదళ బిల్వపత్రాలు. అతను వేసిన ప్రతి ఆకు ఓం నమశివాయ అనే మంత్రంతో సమానమయ్యింది. చూడండి, ఒక పక్క ఉపవాసం, మరో పక్క జాగరణ, ఇప్పుడు బిల్వార్చన. తెలియకుండానే ఒక మహా ఋషి చేసేంత గొప్ప పూజను ఆ అమాయక వేటగాడు చేస్తున్నాడు. ఆ ఆకుల స్పర్శకు కింద ఉన్న పరమశివుడు పరవశించిపోయాడు. వీడు నా భక్తుడు కాకపోయినా నన్ను అర్చిస్తున్నాడు అని ఆనందించాడు. రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక జింక ఆ నీటి కొడని వైపు అడుగులేసింది. అది ఒంటరిగా లేదు. దాని కడుపులో మరో ప్రాణం ఉంది. అవును, అది నిండు గర్భిణి. నీళ్లు తాగడానికి వచ్చిన ఆ జింకను చూడగానే చిత్రభానుడికి ప్రాణం లేచొచ్చినట్లయింది. అమ్మయ్యా, నా పిల్లల ఆకలి తీరే సమయం వచ్చింది, రేపు నా అప్పు తీరుతుంది అని ఆనందించాడు.
వెంటనే తన ధనస్సును గట్టిగా పట్టుకున్నాడు. నారీని లాగి బాణం ఎక్కుపెట్టాడు. అతని గురి తప్పదు. ఒక్క బాణంతో ఆ జింక ప్రాణం గాలిలో కలిసిపోవడం ఖాయం. కాని విధి మరోలా తలచింది. అతను బాణం ఎక్కుపెడుతుండగా చేతికి అడ్డంగా ఉన్న కొన్ని మారేడు ఆకులు రాలి కింద పడ్డాయి. అంతేకాదు, అతను చెట్టెక్కేటప్పుడు పట్టుకున్న నీటి చుక్కలు కూడా ఆ లింగం మీద పడ్డాయి. చూడండి, ఆకులు పడ్డాయి అంటే బిల్వార్చన, నీళ్లు పడ్డాయి అంటే అభిషేకం. అతను నిద్రపోలేదు అంటే జాగరణ, తిండి తినలేదు అంటే ఉపవాసం. తెలియకుండానే సంపూర్ణ శివరాత్రి పూజ జరిగిపోయింది. సరిగ్గా ఆ క్షణంలో జింక తలెత్తి పైకి చూసింది. మృత్యువు రూపంలో ఉన్న వేటగాడిని చూసి ఉలిక్కిపడింది. సాధారణంగా ఏ జంతువైనా పారిపోతుంది. కానీ ఈ జింక పారిపోలేదు. ఎందుకంటే దాని కడుపులో బరువుంది. పరుగెత్తలేదు. అంతేకాదు, దాని కళ్ళల్లో భయం కంటే ఎక్కువ బాధ్యత కనిపించింది. అది మాట్లాడటం మొదలుపెట్టింది. ఓ వేటగాడా, ఆగు. నీ బాణం వదిలే ముందు ఒక్క క్షణం నా మాట విను. నేను నా కోసం బ్రతిమాలడం లేదు. నేను నిండు గర్భిణిని. నా కడుపులో ఉన్న బిడ్డ భూమిని చూడటానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు నువ్వు నన్ను చంపితే కేవలం ఒకరిని చంపినట్టు కాదు, 2 అమాయక ప్రాణాలను తీసిన మహాపాపం నీకు చుట్టుకుంటుంది. ఒక తల్లిని పుట్టబోయే బిడ్డతో సహా చంపడం ఏ ధర్మం? వేటగాడి చెయ్యి వణికింది. జింక మళ్ళీ ఇలా అంది. నన్ను వెళ్ళనివ్వు. నా బిడ్డకు జన్మనిచ్చి దాన్ని సురక్షితమైన చోట దాచి మళ్ళీ నీ దగ్గరకు నేనే స్వయంగా వస్తాను. అప్పుడు నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో. ఇది ఒక తల్లిగా నేను చేస్తున్న ప్రమాణం. మిత్రులారా, ఆ క్షణం అడవి అంతా నిశ్శబ్దమైపోయింది. గర్భిణి జింక మాటలు విన్న చిత్రభానుడికి తన కఠినమైన హృదయం ద్రవీచిపోయినట్లు అనిపించింది. 2 ప్రాణాలు అనే మాట అతని చెవుల్లో మారుమోగుతూనే ఉంది. అతని మనసులో తన భార్య ప్రసవ సమయంలో పడ్డ వేదన మదిలింది. ఒక తల్లిని చంపడం ఎంత పెద్ద పాపమో అతనికి అర్థమైంది. అతను తన మనసులో ఇలా అనుకున్నాడు. ఛీ, నా ఆకలి కోసం ఒక పసిగుడ్డును కూడా చంపాలా? నేను అంత రాక్షసున్నా? ఒకవేళ నేను దీన్ని చంపితే నా పిల్లల ఆకలి తీరొచ్చు. కానీ నా మనస్సాక్షి నన్ను జీవితాంతం వెంటాడుతుంది. ఒక తల్లి ఉసురు నా కుటుంబానికి తగలకూడదు. వెంటనే తన చేతిలోని బాణాన్ని వెనక్కి లాగాడు. ధనస్సును కిందకు దించాడు. ఆ జింక వైపు జాలిగా చూసి ఇలా అన్నాడు. ఓ తల్లి, వెళ్ళు. నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం నిన్ను వదిలేస్తున్నాను. కానీ గుర్తుపెట్టుకో, నా పిల్లలు కూడా ఆకలితో ఉన్నారు. నువ్వు మాట తప్పితే వాళ్ళ ఆకలి చావుకి నువ్వే కారణమవుతావు. నీ బిడ్డను కని క్షేమంగా దాన్ని దాచి మళ్ళీ నా దగ్గరకు వస్తానని ప్రమాణం చేశావు. ఆ మాట మీద నిలబడు. ఆ మాట వినగానే జింక కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. అది తల వంచి నమస్కరించినట్లు చూసింది. ఖచ్చితంగా వస్తాను వేటగాడా. నా బిడ్డను ఈ లోకంలోకి తెచ్చిన వెంటనే నీ రుణం తీర్చుకుంటాను. నా మాట నమ్ము అని చెప్పి అది పొదల్లోకి మాయమైపోయింది. మిత్రులారా, మొదటి జింక వెళ్ళిపోయింది. కానీ సమయం గడుస్తున్న కొద్దీ చిత్రభానుడిలో పశ్చాత్తాపం మొదలైంది. ఛీ, నేనెంత అమాయకుడిని! ఒక జంతువు మాట నమ్మి దాన్ని వదిలేశానా? అది రాకపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి? నా అప్పు మాటేమిటి? అతని ఆలోచనలు ఇలా సాగుతుండగా మళ్ళీ ఆకుల చప్పుడు వినిపించింది. 2వ జింక వచ్చింది. కానీ ఇది మామూలుగా రాలేదు. అది తన భర్త కోసం వెతుకుతూ వచ్చింది. దాని కళ్ళల్లో ఒక పిచ్చి ప్రేమ ఉంది. ఎక్కడున్నావు నాథా? నిన్ను చూడకుండా నేను ఉండలేను అన్నట్లుగా అది అరుస్తోంది. చిత్రభానుడు ఈసారి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే బాణం ఎక్కుపెట్టాడు. అతని కదలిక వల్ల మళ్ళీ కొన్ని మారేడాకులు, కొన్ని నీటి చుక్కలు క్రింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. 2వ జాము పూజ కూడా తెలియకుండానే జరిగిపోయింది. శివుడు మరోసారి నవ్వుకున్నాడు. బాణం వదలబోతుండగా ఆ జింక గమనించింది. అది కూడా పారిపోలేదు. కన్నీళ్లతో వేటగాడిని చూసి ఇలా వేడుకుంది. ఓ వేటగాడా, ఆగు. నా ప్రాణం తీయడానికి తొందరపడకు. నేను నా భర్తను వెతుకుతున్నాను. అతనెక్కడికి వెళ్ళాడో తెలియదు. అతన్ని ఒక్కసారి చూడకుండా, అతని స్పర్శ లేకుండా నేను చనిపోతే నా ఆత్మకు శాంతి ఉండదు. మేమిద్దరం ఒకరినొకరం ప్రాణంగా ప్రేమించుకున్నాం. దయచేసి నా భర్తను చివరిసారిగా కలుసుకునే అవకాశమివ్వు
అతన్ని కలిసి నీ గురించి చెప్పి మేమిద్దరం జంటగా నీ దగ్గరకు వస్తాం. అప్పుడు మమ్మల్నిద్దరినీ ఒకేసారి చంపు. విడివిడిగా చనిపోవడం కంటే కలిసి చనిపోవడమే మాకు ఆనందం. వేటగాడికి మళ్లీ కోపమొచ్చింది. ఏంటి, మళ్లీ కథలా? ఇందాకే ఒక జింక ఇలాగే చెప్పి వెళ్ళింది. ఇప్పుడు నువ్వా? మిమ్మల్ని నమ్మడానికి నేను పిచ్చివాణ్ణి కాదు. నా పిల్లలు ఆకలితో ఉన్నారు. ఈసారి నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని గట్టిగా అరిచాడు. అప్పుడా జింక ప్రేమ గురించి మాట్లాడింది. ఓ మనిషి, నీకు కూడా భార్య ఉండి ఉంటుంది కదా. ఆమె నిన్ను ఎంత ప్రేమిస్తుందో నేను నా భర్తను అంతే ప్రేమిస్తున్నాను. ఒకవేళ నువ్విప్పుడు నన్ను చంపితే నా భర్త నా కోసం వెతుకుతూ విరహంతో చనిపోతాడు. 2 ప్రేమికుల ఉసురు నీకు తగులుతుంది. కేవలం ఒక్క గడియ నన్ను వెళ్ళనివ్వు. నా ప్రేమ సాక్షిగా, పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను. మిత్రులారా, సాధారణంగా వేటగాడి బాణం ఒక్కసారి ఎక్కుపెడితే అది రక్తం చూడకుండా వెనక్కి రాదు. కానీ చిత్రభానుడి విషయంలో ఆ బాణం కంటే అతని హృదయమే ఎక్కువ బలంగా మారుతోంది. రెండవ జింక చెప్పిన మాటలు అతనిని ఆలోచనలో పడేశాయి. నా భార్య కూడా నా కోసం ఇలాగే ఎదురుచూస్తూ ఉంటుంది కదా. నేను వేట దొరకకపోతే ఆమె ఎంత బాధపడుతుందో, నేను చనిపోతే ఆమె ఎలా బ్రతుకుతుందో, ఒక జంతువుకు ఉన్నంత ప్రేమ నాకు లేదా అని తనని తాను ప్రశ్నించుకున్నాడు. చిత్రభానుడు ఒక నిట్టూర్పు విడిచి ఇలా అన్నాడు. సరే, వెళ్ళు. నీ ప్రేమ మీద గౌరవంతో నిన్ను వదిలేస్తున్నాను. నీ భర్తను కలుసుకో, నీ మనసులోని కోరికను తీర్చుకో. కానీ గుర్తుపెట్టుకో, నేను ఇప్పటికే ఒక జింకను వదిలేశాను. ఇప్పుడు నిన్ను వదిలేస్తున్నాను. తెల్లవారితే నేను ఆ వ్యాపారికి అప్పు తీర్చాలి. నువ్వు తిరిగి రాకపోతే నా ప్రాణం పోవడం ఖాయం. మాట మాత్రం తప్పకూడదు. ఆ జింక కళ్ళలో వెలుగు వచ్చింది. వేటగాడా, నువ్వు చేస్తున్న ఈ త్యాగం వృధా పోదు. మా ప్రేమ ఎంత సత్యమైందో నా మాట కూడా అంతే సత్యం. ఖచ్చితంగా తిరిగి వస్తాను అని ప్రమాణం చేసి అది మెరుపులా అడవిలోకి పరిగెత్తింది. మళ్లీ అడవిలో నిశ్శబ్దం. మళ్లీ చిత్రభానుడికి ఆకలి మంటలు. అతనికిప్పుడు భయం మొదలైంది. నేనేం చేస్తున్నాను? జంతువుల మాటలు నమ్మి నా కుటుంబాన్ని నాశనం చేస్తున్నానా? 2 వేటలు వచ్చాయి, రెండింటినీ వదిలేశాను. నేను వేటగాడినా లేక పిచ్చివాడినా? అతని మనసులో ఒక యుద్ధం జరుగుతోంది. కానీ అతనికి తెలియని విషయమేంటంటే, అతను శివలింగం మీద వేసిన మారేడు ఆకులు, నీటి చుక్కలు అతని లోపల ఉన్న కరుణను నిద్రలేపుతున్నాయి. ఒక క్రూరమైన వేటగాడిని ఒక మునిలా మారుస్తున్నాయి. మిత్రులారా, ఆకలి మనిషిని రాక్షసుడిగా మార్చగలదు. 2 జింకలను వదిలేసిన చిత్రభానుడు ఇప్పుడు పూర్తిగా నీరసించిపోయాడు. అతని కళ్ళలో ఒకటే ఆలోచన. ఈసారి ఏ జంతువు వచ్చినా వదిలేది లేదు, చంపి తీరాల్సిందే. సరిగ్గా అప్పుడే 3వ జింక వచ్చింది. కానీ అది ఒంటరిగా రాలేదు. తన చిన్న పిల్లలను వెంటబెట్టుకుని వచ్చింది. ఆ పిల్లలు ఇంకా పాలు తాగుతున్న వయస్సు. ప్రపంచం అంటే తెలియని అమాయకత్వం వాటి కళ్ళలో ఉంది. తల్లి నీళ్లు తాగుతుంటే అవి పక్కనే గెంతుతున్నాయి. చిత్రభానుడు ఈసారి బాణం గురిపెట్టాడు. అతని కదలిక వల్ల మళ్లీ కొన్ని మారేడు ఆకులు, నీటి చుక్కలు కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. 3వ జాము పూజ పూర్తయింది. కానీ పైన ఉన్న వేటగాడికి మాత్రం పూజ ధ్యాస లేదు. ప్రాణం తీయాలనే కసి ఉంది. బాణం వదలబోతుండగా ఆ తల్లి జింక గమనించింది. వెంటనే తన పిల్లలకు అడ్డంగా నిలబడింది. మృత్యువుకు తన పిల్లలకు మధ్య ఒక కవచంలా మారింది. వేటగాడిని చూసి ఇలా వేడుకుంది. ఓ వేటగాడా, ఆగు. నా పిల్లలను ఏమీ చెయ్యకు. వాటికింకా లోకం తెలియదు. అవింకా నా పాలు తాగుతున్నాయి. నన్ను చంపు, కానీ నా పిల్లలను వదిలేయి. లేదా ఒక్క నిమిషం ఆగు. ఈ పిల్లలను అడవిలో ఒంటరిగా వదిలేస్తే అవి బ్రతకలేవు. వేరే క్రూర మృగాల పాలవుతాయి. నా భర్త దగ్గరకు తీసుకెళ్ళు. వీటిని అతనికి అప్పగించి వాటి బాధ్యత తీరిన తరువాత నేనే స్వయంగా నీ దగ్గరకు వస్తాను. అప్పుడు నన్ను చంపు. వేటగాడికి పిచ్చి కోపం వచ్చింది. మళ్ళీ అదే కథ. ఇప్పటికే 2 నన్ను మోసం చేసి వెళ్ళారు. ఇప్పుడు నువ్వు కూడా పిల్లల సాకు చెప్పి తప్పించుకుంటావా? నా పిల్లలు కూడా ఆకలితో ఉన్నారు. వాళ్ల కోసం నేను నిన్ను, నీ పిల్లలను అందరినీ చంపుతాను.
అని గట్టిగా అరిచాడు. అప్పుడు ఆ జింక కన్నీళ్లతో ఇలా అంది, మీకు కూడా పిల్లలున్నారు కదా, ఒకవేళ నువ్వు లేకపోతే నీ పిల్లల పరిస్థితి ఏంటి? అనాథలుగా మారితే వాళ్ళు పడే బాధ నీకు తెలియదా? ఈ పిల్లలు నా ప్రాణం. వీడిని సురక్షితంగా తండ్రికి అప్పగించడం నా ధర్మం. పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నా పిల్లలను భర్తకు ఇచ్చి ఖచ్చితంగా తిరిగి వస్తాను. నన్ను నమ్ము. ఆ మాటలు విన్న చిత్రభానుడి గుండె బరువెక్కింది. ఎదురుగా ఉన్న ఆ పిల్లల కళ్ళు తన పిల్లల కళ్ళలాగే అనిపించాయి. ఒక తండ్రిగా నేను నా పిల్లల కోసం ఎంత ఆరాటపడుతున్నాను, మరి ఈ తల్లి జింక తన పిల్లల కోసం ఎంత ఆరాటపడుతోంది? అతని చేతులు వణికాయి. బాణం జారిపోయింది. మళ్ళీ అదే త్యాగం, మళ్ళీ అదే నమ్మకం. మూడవసారి కూడా జంతువు గెలిచింది. మనిషిలోని దైవం గెలిచాడు. సరే, వెళ్ళు, నీ పిల్లలను జాగ్రత్తగా చూసుకో, కానీ మాట తప్పకు అని వదిలేశాడు. మిత్రులారా, ఆ రాత్రి గడుస్తున్న కొద్దీ చిత్రభానుడిలో ఒక వింతైన మార్పు మొదలైంది. అతను ఒక క్రూరమైన వేటగాడు. జంతువును చూడగానే చంపడం అతని నైజం. కానీ ఈ రాత్రి 3 జింకలు వచ్చాయి. 3 జింకలను ప్రాణాలతో వదిలేశాడు. ఎందుకు? అతను చెట్టు కొమ్మకు ఆనుకొని తనలో తానే మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. నేనేం చేశాను? నా చేతికి చిక్కిన ఆహారాన్ని నేనే వదిలేశానా? రేపు ఉదయం ఆ వ్యాపారి నన్ను చంపేస్తాడు కదా. నా పిల్లలు ఆకలితో ఏడుస్తారు కదా. మరి ఎందుకు నా చేతులు ఆ జింకలను చంపలేకపోయాయి? అతనికి ఆ జింకల కళ్ళు గుర్తుకొచ్చాయి. మొదటి జింకలోని మాతృత్వం, రెండవ జింకలోని ప్రేమ, మూడవ జింకలోని బాధ్యత. ఛీ, మనుషులైన మనకంటే ఆ జంతువులే గొప్పవా? వాటికున్నంత ప్రేమ, త్యాగం మనకు లేదా? నేను నా స్వార్థం కోసం వాటిని చంపితే నాలో ఉన్న మనిషి చచ్చిపోతాడు కదా. అతనికి తెలియకుండానే అతనిలోని పాపం కరిగిపోతోంది. శివలింగం మీద పడిన మారేడు ఆకులు, అతని ఆకలి, అతని నిద్రలేని రాత్రి, ఇవన్నీ కలిసి అతని ఆత్మను శుద్ధి చేస్తున్నాయి. ఒక వేటగాడు మెల్లగా ఒక జ్ఞానిగా మారుతున్నాడు. సమయం గడుస్తోంది. సూర్యోదయం దగ్గర పడుతోంది. ఇక ఆశ లేదు. నాకు చావు తప్పదు అని అతను నిర్ణయించుకున్నాడు. సరిగ్గా అప్పుడే అడవిలో మళ్ళీ ఆకుల చప్పుడు. మిత్రులారా, ఇది చివరి గడియ. సూర్యుడు ఉదయించడానికి సిద్ధంగా ఉన్నాడు. చిత్రభానుడి చేతికి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. ఆ మగజింకను చూడగానే అతని కళ్ళలో ఆశ చిగురించింది. హమ్మయ్యా, దేవుడు నన్ను కరుణించాడు. ఇదొక్కటి చాలు, నా అప్పు తీరుతుంది, నా పిల్లల ఆకలి తీరుతుంది అని సంబరపడ్డాడు. అతను బాణం వదలబోతుండగా ఆ జింక తలెత్తి చూసింది. దాని కళ్ళలో మృత్యువు భయం లేదు, ఒక రకమైన విషాదం ఉంది. అది ఇలా అడిగింది, ఓ వేటగాడా, ఆగు. బాణం వదిలే ముందు నాదొక చిన్న ప్రశ్న. ఇంతకుముందు ఇక్కడికి 3 ఆడజింకలు వచ్చాయా? ఒకటి గర్భిణి. जब शुगर लेवल्स बढ़ने 3 ఆడజింకలు వచ్చాయా? ఒకటి గర్భిణి, ఒకటి నా భార్య, ఒకటి నా పిల్లలతో ఉన్న తల్లి. వాటిని నువ్వు చూసావా? చిత్రభానుడు ఆశ్చర్యపోయాడు. అవును, చూశాను, వాటిని వదిలేశాను అని చెప్పబోయాడు. కానీ ఆ జింక మధ్యలోనే ఇలా అంది, ఒకవేళ నువ్వు వాటిని చంపి ఉంటే దయచేసి నన్ను కూడా చంపేయి. ఎందుకంటే అవి లేకుండా నేను బ్రతకలేను. నా భార్య, నా పిల్లలు లేని జీవితం నాకు నరకం. వాళ్లను చంపిన బాణంతోనే నా గుండెను కూడా చీల్చు. మేం చనిపోయినా సరే కలిసే ఉంటాం. ఆ మాట విన్న చిత్రభానుడికి గొంతులో మాట రాలేదు. జింక మళ్ళీ ఇలా అంది, ఒకవేళ నువ్వు వాటిని వదిలేసి ఉంటే అవి నీకేదైనా మాట ఇచ్చి వెళ్ళాయా? తిరిగి వస్తామని ప్రమాణం చేశాయా? అయితే నన్ను కూడా వెళ్ళనివ్వు. నేను వాటిని కలుసుకుని అందరం కలిసి ఒకే కుటుంబంగా నీ దగ్గరకు వస్తాం. అప్పుడు మమ్మల్నందరినీ ఒకేసారి చంపు. నా మాట నమ్ము, మేము సత్యం తప్పని జీవులం. వేటగాడి చేతిలోని బాణం జారిపోయింది. అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇదేంటి? ఈ జంతువులకున్న ప్రేమలో ఆవగింజంత కూడా మనుషులకు లేదే?
ఒకరి కోసం ఒకరు ప్రాణాలివ్వడానికి సిద్ధంగా ఉన్నాయే, నేను మనిషినయ్యుండి నా స్వార్థం కోసం వీటిని చంపాలా? ఛీ, నా బ్రతుకు చెడ. నేను బ్రతికి ఉండి ఏం లాభం? ఇంత గొప్ప ప్రేమను చంపి నేను నా కుటుంబాన్ని పోషించాలా? ఆ మగజింక మాటలు అతని హృదయంలోని చివరి చీకటిని కూడా తరిమికొట్టాయి. అతనిలో ఉన్న పశువు చచ్చిపోయింది. పశుపతి మేల్కొన్నాడు. అతనొక నిర్ణయానికొచ్చాడు. పోతే పోనీ నా ప్రాణం, కాని ఇంత గొప్ప ప్రేమను నేను చంపలేను. మిత్రులారా, తెల్లవారింది. 4వ జింక కూడా వెళ్ళిపోయింది. చిత్రభానుడు చెట్టు మీదే ఉండిపోయాడు. అతని కడుపులో ఆకలి మంటలు ఇప్పుడు లేవు. అతని మనసులో అప్పుల భయం ఇప్పుడు లేదు. కేవలం ఒక తెలియని ప్రశాంతత. అకస్మాత్తుగా అతనికి ఒక విషయం అర్థమైంది. నిన్న ఉదయం నుంచి నేనేమీ తినలేదు. రాత్రంతా ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. నా చేతులు రాత్రంతా మారేడు ఆకులను కింద ఉన్న శివుడికి అర్పించాయి. నా చెవులు శివకథలను విన్నాయి. తెలియకుండానే నేను పరిపూర్ణమైన మహాశివరాత్రి వ్రతాన్ని పూర్తి చేశాను. ఆ శివుడి అనుగ్రహం వల్ల అతని కఠినమైన హృదయం వెన్నలా కరిగిపోయింది. అతనిలోని హింసాభావం పూర్తిగా నశించింది. అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. కాని అవి బాధతో వచ్చినవి కాదు, ఆనందంతో వచ్చినవి. అతను తన మనసులో ఇలా అనుకున్నాడు, ఆహా, ఈ జంతువులు నాకు గురువులు. నాకు ప్రేమంటే ఏంటో నేర్పాయి, సత్యమంటే ఏంటో నేర్పాయి, త్యాగమంటే ఏంటో నేర్పాయి. నేను మనిషిగా పుట్టినా పశువులా బ్రతికాను. అవి పశువులుగా పుట్టినా దేవతల్లా బ్రతుకుతున్నాయి. ఇప్పుడు అతనికి ఒకటే కోరిక. ఆ జింకలు తిరిగి రాకపోయినా పర్లేదు, అవి క్షేమంగా ఉంటే చాలు. ఒకవేళ వ్యాపారి నన్ను చంపినా పర్లేదు, నేను అబద్ధం చెప్పను, హింస చెయ్యను. అతను చెట్టు దిగి కింద ఉన్న శివలింగానికి నమస్కరించాడు. స్వామి, నన్ను క్షమించు. ఇన్నాళ్ళు అజ్ఞానంలో బ్రతికాను. ఈ రాత్రి నాకు పునర్జన్మ ఇచ్చావు. మిత్రులారా, సూర్యకాంతిలో ఆ 4 జింకలు మెరిసిపోతున్నాయి. అవి మామూలు జంతువుల్లా లేవు. సాక్షాత్తు 4 వేదాల్లా కనిపిస్తున్నాయి. అవి వచ్చి చిత్రభానుడి ముందు నిలబడ్డాయి. మగజింక గంభీరంగా ఇలా అంది, ఓ వేటగాడా, ఇదిగో మేమందరం వచ్చేశాం. మా మాట నిలబెట్టుకున్నాం. ఇప్పుడు నీ బాణం తీసుకో, నీ ఆకలి తీర్చుకో. మేము సిద్ధంగా ఉన్నాం. వెంటనే మొదటి జింక గర్భిణి ముందుకు వచ్చింది. వద్దు, ముందు నన్ను చంపు. నా బిడ్డకు లోకం చూపించాను, నా రుణం తీరింది. 2వ జింక ప్రేమికురాలు అడ్డుపడింది. వద్దు, నన్ను చంపు. నా భర్తను చూశాను, నా జన్మ ధన్యమైంది. పిల్లల తల్లి వేడుకుంది, అయ్యో, నా పిల్లలను రక్షించు, నా ప్రాణం తీసుకో. ఆఖరికి మగజింక ఇలా అన్నది, వద్దు వేటగాడా, వీళ్ళందర్నీ వదిలేయ్. నీంటి పెద్దగా నా ప్రాణం తీసుకో, వీళ్లను బ్రతకనివ్వు. ఆ దృశ్యం చూసిన చిత్రభానుడి గుండె పగిలిపోయింది. ఒకరి కోసం ఒకరు చనిపోవడానికి పోటీ పడుతున్నారా? ఇంత గొప్ప ప్రేమ ఈ సృష్టిలో ఉంటుందా? నేను మనిషిగా పుట్టి నా ప్రాణం కోసం ఇతరులను చంపుతున్నాను, కానీ ఇవి జంతువులుగా పుట్టి ఇతరుల కోసం ప్రాణాలిస్తున్నాయి. అతను గట్టిగా ఏడ్చేశాడు. తన చేతిలోని ధనస్సును, బాణాలను దూరంగా విసిరేశాడు. ఆ జింకల కాళ్ల మీద పడ్డాడు. క్షమించండి, నన్ను క్షమించండి. మీరు జంతువులు కాదు, దేవతలు. నా కళ్ళు తెరిపించారు, నా అజ్ఞానాన్ని పోగొట్టారు. నాకిప్పుడు ఆకలి లేదు, అప్పు బాధ లేదు. మీ పాదాల ధూళి సోకినా చాలు, నా జన్మ తరిస్తుంది. వెళ్ళండి. సెలబ్రేట్ మహాశివ. చాలు, నా జన్మ తరిస్తుంది. వెళ్ళండి, సుఖంగా వెళ్ళండి. నేను ఇకపై ఎప్పుడూ హింస చెయ్యను. ఈ రోజు నుంచి నా కొత్త జన్మ మొదలైంది. మిత్రులారా, ఆ అడవిలో ఒక అద్భుతం జరిగింది. చిత్రభానుడు కన్నీళ్లు తుడుచుకోకముందే ఆకాశం నుండి పూలవాన కురిసింది. ఈ దృశ్యాన్ని చూసిన దేవతలు ఆనందంతో జయ జయ ధ్వనాలు చేశారు. జయహో, సత్యమే గెలిచింది, ధర్మమే నిలిచింది అని పొగిడారు. వెంటనే మేఘాలు విడిపోయాయి. ఒక దివ్యమైన కాంతిపుంజం నేరుగా ఆ వేటగాడి మీద, ఆ జింకల మీద పడింది.
ఆ కాంతిలో నుండి ఒక అద్భుతమైన పుష్పక విమానం మెల్లగా కిందకు దిగిరొచ్చింది. అది బంగారం లాంటి మెరుపుతో, రత్నాలతో పొదిగి ఉంది. అందులో శివగణాలు ఉన్నారు. వారు కిందకు దిగివచ్చి చిత్రభానుడికి నమస్కరించారు. ఓ భక్తుడా, నీ జన్మ ధన్యమైంది. నీలో ఉన్న అజ్ఞానం నశించింది. నీలో ఉన్న కఠినత్వం కరిగిపోయింది. నీ మనసిప్పుడు కైలాసం అంత స్వచ్ఛంగా మారింది. నువ్వు చేసిన ఉపవాసం, జాగరణ, బిల్వార్చన, శ్రవణం అన్నింటికీ మించి నువ్వు చూపిన జీవకారుణ్యం పరమశివుణ్ణి కదిలించాయి. ఆయన ఆజ్ఞ మేరకు మిమ్మల్నందరినీ శివలోకానికి తీసుకెళ్లడానికి వచ్చాము. రండి, ఎక్కండి అని ఆహ్వానించారు. చిత్రభానుడు నమ్మలేకపోయాడు. నేనా? ఒక వేటగాడినా? నాకు విమానమా? నా చేతులు ఎన్నో జీవాలను చంపాయి. నాకింతటి గౌరవమా అని ఆశ్చర్యపోయాడు. కాని శివగణాలు నవ్వి ఇలా అన్నారు. గతాన్ని తలచుకోకు మిత్రమా. ఈ ఒక్క రాత్రే నీ పాపాలన్నింటినీ భస్మం చేసింది. ఇప్పుడు నువ్వు వేటగాడివి కాదు, శివభక్తుడివి. అంతేకాదు, ఆ 4 జింకలు కూడా తమ నిజ రూపాన్ని పొందాయి. అవి మామూలు జంతువులు కాదు, శాపవశాత్తు జింకలుగా పుట్టిన గంధర్వులు. వాటి శాపం కూడా తీరిపోయింది. అందరూ కలిసి ఆనందంగా ఆ విమానంలోకి ఎక్కారు. విమానం గాలిలోకి లేచింది. కింద ఉన్న అడవి చిన్నగా కనిపిస్తోంది. వ్యాపారి రాలేదు, అప్పు రాలేదు, ఆకలి రాలేదు. కేవలం ముక్తి మాత్రమే మిగిలింది. మిత్రులారా, కథ ఇక్కడితో ఆగిపోలేదు. అసలు రహస్యం ఇక్కడే ఉంది. కైలాసంలో శివుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు. చూశావా దేవి, నా వ్రతం యొక్క మహిమ, పవర్ ఆఫ్ వ్రత. ఆ వేటగాడెవరో చెప్పు. ఒక సాధారణ మనిషి, పాపాత్ముడు, క్రూరుడు. కాని మహాశివరాత్రి నాడు జరిగిన సంఘటనలు అతన్ని ఎలా మార్చేశాయో చూశావా? అతను చేసిన ఉపవాసం, జాగరణ, బిల్వార్చన ఇవన్నీ బాహ్యమైన క్రియలు. కాని నిజమైన పూజ అతని మనసులో జరిగింది. అతని కఠినమైన గుండె వెన్నలా కరిగిపోయింది. హింసించడమే వృత్తిగా బ్రతికేవాడు ప్రాణాన్ని రక్షించడమే ధర్మంగా మార్చుకున్నాడు. నాకు కావలసింది కూడా అదే. బంగారు ఆభరణాలు, వెండి పళ్ళెలు, వేల రకాల నైవేద్యాలు నాకక్కర్లేదు. కేవలం స్వచ్ఛమైన మనసు చాలు. ఎవరైతే సాటి జీవి పట్ల దయ చూపిస్తారో వారి హృదయమే నా నివాసం. ఎవరైతే సత్యం కోసం నిలబడతారో వారి మాటే నా వేదం. చిత్రభానుడు చేసింది తెలియని పూజే కావచ్చు, కాని అతని పరివర్తన మాత్రం నిజం. అందుకే అతని జన్మ జన్మల పాపాలను ఒక్క క్షణంలో బూడిద చేశాను. అతనికి యమలోక బాధలు లేవు. శాశ్వతమైన కైలాస ప్రాప్తి లభించింది. ఇదే మహాశివరాత్రి వ్రతం యొక్క పరమార్థం. శివుడి మాటలు విన్న పార్వతీదేవి ఆనందంతో పొంగిపోయింది. స్వామి, ఇంత సులభమైన మార్గమా? మానవులు తమ అజ్ఞానంతో ఎంతో కష్టపడుతున్నారు. కాని ఈ కథ విన్నవారికైనా జ్ఞానోదయం కలుగుతుంది అని సంతోషించింది. భక్తులారా, విన్నారు కదా? ఒక వేటగాడు తనకు తెలియకుండానే చేసిన పూజ వల్ల ఇంత ఫలితం పొందితే, మరి మనం భక్తితో, శ్రద్ధతో పూజిస్తే ఇంకెంత ఫలితం కలుగుతుంది? ఈ మహాశివరాత్రి నాడు మనం చెయ్యాల్సింది చాలా సులభం. ఉపవాసం. సాధ్యమైతే రోజంతా ఉండండి. లేదంటే పాలు, పండ్లు తీసుకోండి. మనసును ఖాళీగా ఉంచండి. జాగరణ. రాత్రంతా నిద్రపోకుండా శివనామ స్మరణ చేయండి. సినిమా పాటలు కాదు, శివ స్తోత్రాలు వినండి. బిల్వార్చన. శివుడికి ప్రియమైన మారేడు ఆకులతో పూజించండి. ఒక్క ఆకు చాలు, కోటి జన్మల పాపాలు పోతాయి. జీవకారుణ్యం. అన్నింటికంటే ముఖ్యంగా సాటి జీవులను ప్రేమించండి. జంతువులను హింసించకండి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి. ఎవరైతే ఈ పవిత్రమైన రోజున ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారో వారి జన్మజన్మల పాపాలు దగ్ధమైపోతాయి. వారికి యమభయం ఉండదు. వారి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. జీవితంలో ఎప్పుడూ శాంతి, సంపద లోటు ఉండదు. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీ కష్టాలన్నీ తీరిపోవాలి. మీ కోరికలన్నీ నెరవేరాలి. ఈ కథ మీకు నచ్చితే మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. పుణ్యాన్ని పంచండి. మనసారా ఒక్కసారి గట్టిగా స్మరించుకుందాం. హర హర మహాదేవ, శంభో శంకర. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.